హై ఫ్రెండ్స్, పూర్వం ఆది మానవుల కాలంలో మనిషి జీవించడానికి పరిస్థితుల కారణంగా ఆ కాలానికి తగ్గట్టు మనిషి శరీరం ఏర్పడింది. కానీ పరిస్థితుల కాలం మారడంతో మనిషి మారాడు. కొన్ని వేల సంవత్సరాల నుండి మానవుడు పరిణామ క్రమంలో మానవుడి బాడీలో కొన్ని అవయవాలు పనికి రాకుండా పోయాయి. ఆది మానవ కాలంలో ఉపయోగించబడిన పార్ట్స్ ఇప్పుడు అవసరం లేకుండా మారాయి. వీటిని వెస్టిజియల్ ఆర్గన్స్ అంటారు. ఇలా మన బాడీలో అవసరం లేకుండా ఉన్న పార్ట్స్, ఒకవేళ అవి లేకుండా జీవించగల ఉన్న పార్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, అపెండిక్స్. అపెండిక్స్ అనేది నేటి మానవ శరీరంలో అత్యంత విస్తృతంగా అందరికీ తెలిసిన అవయవం. ఈ అపెండిక్స్ అనేది పొట్ట భాగంలో కుడివైపు పెద్ద పేగు కింద ఉంటుంది. ఇది ప్రధానంగా మొక్కల్లో ఉండే సెల్యులోజును అరిగిస్తుంది, విచ్ఛిన్నం చేస్తుంది. పూర్వం కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఆది మానవ కాలంలో సెల్యులోజ్ ఎక్కువ ఉన్న మొక్కలను, దుంపలను మానవుడు తినేవాడు. కాబట్టి సెల్యులోజ్ ఉన్న ఆహారాన్ని అరిగించడానికి ఈ అపెండిక్స్ అనేది ఉపయోగపడేది. ఇప్పుడు మనం ఈ పచ్చకూరలు తినడం లేదు కాబట్టి ఈ అపెండిక్స్ తో పని లేదు. మొక్కలను తినే మన పూర్వీకుల నుండి వచ్చిన ఈ అవయవం ఇప్పుడు అది మన బాడీలో ఒక పార్ట్ గానే మిగిలిపోయింది. కాలక్రమేణా మన ఆహారాలు మారడంతో జీర్ణక్రియలు కూడా దీని పాత్ర క్షీణించింది. ఈ అపెండిక్స్ కొన్నిసార్లు బ్లాక్ అవ్వడం, వాపు రావడంతో, విపరీతమైన నొప్పి రావడంతో ఆప్షన్ చేసి తొలగిస్తారు. ప్రస్తుతం కొన్ని పరిశోధనల ఆధారంగా జీర్ణక్రియకు ఉపయోగపడే బ్యాక్టీరియా ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ మన బాడీలో ఇది ఉన్నా లేకున్నా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నెంబర్ 2, పాల్మారిస్ లాంగిస్. పాల్మారిస్ లాంగిస్ అనేది చేతి మణికట్టు నుండి మోచేయి వరకు లోపలికి పొడుగా ఉండే కండరం. మన చేయిని ఓ టేబుల్ పై పెట్టి చిటికన వేలు, బొటన వేలును కలిపితే మణికట్టు దగ్గర ఒక మజిల్ పైకి లేస్తుంది. దీన్నే పాల్మారిస్ లాంగిస్ అంటారు. ఇది కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. ప్రస్తుతం ప్రపంచంలో ఈ కండరం 16% జనాభాకు లేవు. ఈ కండరం ముఖ్యంగా చెట్లపైన తిరిగే కోతులు, చింపాంజీ లాంటి జీవులకు ఉంటాయి. మనం కూడా కోతు నుండి ఎవల్యూషన్ చెందాం కాబట్టి ఆది మానవ కాలంలో ఆహారం కోసం మనిషి చెట్లపైకి ఎక్కడం, చేతి బలం కోసం ఈ కండరం ఉపయోగపడేది. ఎప్పుడైతే మనిషి 2 కాళ్ళపైన నిలబడి ఆహారాన్ని సంపాదించుకున్నాడో అప్పటి నుండి దాని అవసరం లేకుండా పోయింది. మనిషి అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఈ మజిల్ అనేది కొంతమందికి కనపడకుండా పోయింది. ఒకవేళ ఈ కండరం ఉన్నా లేకపోయినా ఏం ప్రాబ్లం ఉండదు. నెంబర్ 3, కోకిక్స్. దీన్ని టేల్ బోన్ అంటారు. మన అందరికి వెన్నుముక చివరన తోక అనేది ఉంటుంది. మనిషిలాగా అభివృద్ధి చెందని జీవుల్లో ఈ తోక ఉంటుంది. చెట్లను పట్టుకోవడానికి, నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ తోక అనేది ఉపయోగపడేది. మానవుడు ఎప్పుడైతే 2 కాళ్ళతో నడవడం మొదలు పెట్టాడో అప్పటి నుండి దాని అవసరం లేకుండా పోయింది. కానీ తోకకు సంబంధించిన బోన్ మాత్రం అక్కడ అలాగే మిగిలిపోయింది. కానీ కొన్ని చోట్ల ఇప్పటికీ ఎక్కడో అక్కడ తోకతో పుట్టాడు అనే వార్త వింటుంటాం. నెంబర్ 4, అరిక్యులర్ మజిల్స్. ఇవి ఎక్కువగా జంతువుల్లో ఉంటాయి. ఈ మజిల్స్ చెవి చుట్టుపక్కల ఉండి ఏ వైపు నుండి సౌండ్ వచ్చినా చెవులు వాటంతట అవే శబ్దం వైపు తిరుగుతాయి. ఇతర జంతువుల దాడిని పసిగట్టడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడేవి. మనిషి కూడా జంతువుల నుండి అభివృద్ధి చెందాడు కాబట్టి కాలక్రమేణా మనుషులకు ఇది పనిచేయడం లేకుండా పోయింది. నెంబర్ 5, జాకబ్సన్ ఆర్గన్. ఇది మన ముక్కు భాగంలో ఉంటుంది. ఈ స్మెల్ ని గుర్తించే అవయవం. ప్రత్యేకంగా కొన్ని జంతువుల నుంచి వచ్చే వాసనను పసిగడతాయి. ఈ స్మెల్ ద్వారా జంతువుల ఆపోజిట్ జెండర్ మూడ్ ని గుర్తిస్తాయి. పాములు, బల్లులు, కుక్కలు, కోతులు వాటిలో ఇవి ఇప్పటికీ పనిచేస్తున్నాయి. మానవుడు జంతువు నుండి అభివృద్ధి చెందాడు కాబట్టి మనుషులలో ఇది పనిచేయడం లేదు. నెంబర్ 6, ప్లీకా సెమిలునరిస్. మనిషికి 2 కనురెప్పలు ఉంటాయి అని మనందరికి తెలుసు. కానీ మనకు 3వ కనురెప్ప కూడా ఉంటుంది. ఇది కంటికి చివరి భాగంలో ఒక మూలన పింక్ కలర్ లో ఉంటుంది. చాలా జంతువుల్లో, ముఖ్యంగా కప్ప, మొసలి, పక్షులలో ఇది ఉంటుంది. బయట నుండి దుమ్ము, ధూళి డైరెక్ట్ గా లోపలికి రాకుండా ఒక ద్రవంలా అది ఉత్పత్తి చేస్తుంది. ఈ లేయర్ కంటిని తేమగా ఉంచుతుంది. మనలో ఇది పనిచేయడం లేదు. దీనికోసం కంటిలో స్పేస్ ఉన్నా లేకపోయినా ఏం ప్రాబ్లం ఉండదు. నెంబర్ 7, ఎరెక్టర్ పిలి. మన చర్మంపై ఉండే జుట్టుకు అటాచ్ అవుతూ కొన్ని చిన్న చిన్న మజిల్స్ ఉంటాయి. ఈ ఎయిర్ ఫోల్స్ కు అనుసంధానంగా ఇవి ఉంటాయి. మనం ఏదైనా విపరీతమైన ఆసక్తికర వార్త చూసినప్పుడు, విన్నప్పుడు, అలాగే చల్లటి ప్రదేశంలో ఉన్నప్పుడు వెంట్రుకలు నిటారుగా నిలబడతాయి. దీన్నే గూస్ బంప్స్ అంటారు. ఆది మానవ కాలంలో కప్పుకోవడానికి బట్టలు ఉండేవి కావు కాబట్టి చర్మాన్ని రక్షించడానికి ఈ వెంట్రుకలు ఉపయోగపడేవి. ప్రస్తుత కాలంలో వీటి అవసరం లేకుండా పోయింది. నెంబర్ 8, జ్ఞానదంతాలు. మన దవడ చివరన ఆహారాన్ని నమలడానికి పెద్ద దంతాలు 3 వస్తాయి.
ఆ వరుసలో చివరిగా వచ్చే దంతాలే జ్ఞానదంతాలు. పూర్వం ఆదిమానవ కాలంలో మానవుడు చెట్ల ఆకులు, పచ్చి మాంసం, దుంపలను బాగా నమిలి తినేవాడు. ఆహారాన్ని మెత్తగా నమలడానికి ఈ జ్ఞానదంతాలు ఎంతగానో ఉపయోగపడేవి. కానీ నేడు ఆహారాన్ని పూర్తిగా వండుకొని ఉడికించి తినడం వలన, అసలు ఆహారాన్ని నమలకుండానే అలాగే తినడం వలన ఈ జ్ఞానదంతాలకు పని లేకుండా పోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అప్డేట్ పొందడానికి నోటిఫికేషన్ ఆన్ చేయండి.